హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో రియల్ ఎస్టేట్ మోసాలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. కస్టమర్ల అమాయకత్వాన్ని, అత్యాశను అదునుగా తీసుకున్న రియల్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో నిర్మించిన విల్లాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయలక్ష్మిని ఎట్టకేలకు ఇవాళ అరెస్టు చేశారు శంషాబాద్ పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను దుండిగల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. విజయలక్ష్మి ప్రభుత్వ భూమిలో విల్లాలు కట్టి అమ్మినట్టు గుర్తించిన హైడ్రా ఇటీవలే ఆ విల్లాలను కూల్చేసింది. కూల్చివేసిన విల్లాలకు నష్టపరిహారం ఇప్పించాలని ఫిర్యాదు చేశారు బాధితులు. గతంలో విజయలక్ష్మిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్లోని మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరిట అక్రమ లేఅవుట్లలో విల్లాలు నిర్మించారన్న ఆరోపణలతో విజయలక్ష్మి అరెస్టు చేశారు పోలీసులు.